మిత్రులారా, 2 నెలల పాప చనిపోయింది. పిల్లలు దైవంగా భావిస్తారు, దైవ స్వరూపులుగా భావిస్తారు. కానీ మన దేశంలో ఉన్న కులం అనే జబ్బు మనిషిని మనిషిగా కాకుండా కులంతో చూస్తూ అడుగడుగున అవమానిస్తూ చిత్రహింసలకి గురి చేస్తూ మనుషులని వేరు చేస్తూ ముందుకు సాగుతుంది. ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయింది అని అంటే ఈ 2026లో కూడా కులం అంత ఘోరమైన ప్రవర్తనతో ఉంది. మనము నాగర్ కర్నూలుకి కూతవేటు దూరంలో ఎంతో ఘనంగా జరిగేటువంటి జాతరలో ఆ జాతరకు సంబంధించి మామూలు టైంలో అక్కడ ఎవరు కూడా ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. మామూలు టైంలో అటు గొర్రెలు మేకలు కాసేవారు, లేదా మామూలు ఆకతాయిలు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది చేస్తూ పిచ్చి పిచ్చిగా ఉండే ప్రదేశం. ఈ టైంలో జాతర తేదీల్లో దోపిడీ, పీడన, అహంకారం మెదడులో ఉన్న కులాలు అదొక గొప్ప గౌరవంగా ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి, వాళ్ళకున్న బలుపును ప్రదర్శించడానికి, అహంకారాన్ని ప్రదర్శించడానికి ఉపయోగించుకుంటూ ఉంటారు. నిజానికి ప్రజలకు సేవ చేస్తూ, చైతన్యం చేస్తూ, సహాయం చేస్తూ చాలా మంచి పేరు తెచ్చుకోవచ్చు. వాళ్ళ మనసులో స్థానాన్ని శాశ్వతంగా పొందవచ్చు. అలా వదిలేసి జాతరల సమయంలో తమ డబ్బుని, తమ బలుపుని ప్రదర్శిస్తూ అహంకారంతో ఉండటం చాలా సిగ్గుచేటు. మరి నిజంగానే ఈ అహంకారాన్ని, కుల బలుపుని మతమే ఇచ్చి ఉంటే మనం ఆ మతాన్ని తప్పకుండా ప్రశ్నించాలి. ఆ మతాన్ని కాపాడుతున్న దేవుణ్ణి తప్పకుండా ప్రశ్నించాలి. ఈరోజు రెడ్డి కులానికి చెందినవారు, చాకలి కులానికి చెందిన వారిని బండబూతులు తిడుతున్నటువంటి విషయము వైరల్ అయ్యింది. మా తల్లిని, మా చెల్లిని అలా ఎందుకు అన్నారు అని ప్రశ్నించే గొంతుతో యువకులు ఆడికి వెళ్తే వాళ్ళని కొబ్బరికాయల వేలంప దాంట్లో వేసి చితకబాదినటువంటి సంఘటన. ఏమి అహంకారం, ఎందుకు ఈ బలుపు, మానవత్వాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? ఇప్పుడు ఈ వీడియోలో రెడ్లను అడుగుతున్నాను. అయ్యా, రెడ్డి అంటే భూమిని కాపాడేవాడు, అలాగే సమాజాన్ని పరిపాలించేవాడు, నడిపించేవాడు, నాయకుడు అని అర్థం ఉన్నది. అందుకే భాగ్యరెడ్డి వర్మ, మాదిరి బాగయ్య గారు ఆయన తన పేరు చివరన రెడ్డిని పెట్టుకుంటూ వివరణ ఇచ్చాడు. మరి రెడ్లలో ఎంతోమంది సంఘ సంస్కర్తలు, అది వేమన నుంచి మొదలుకొంటే అనేక మంది సంఘ సంస్కర్తలు వచ్చారు. కానీ ఎందుకో ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న రెడ్డి సోదరులు క్రమక్రమంగా సామాన్య ప్రజలకి దూరం అయిపోతున్నారు. వాళ్ళ చేతిలో విపరీతమైన భూమి ఉంది, వాళ్ళ చేతిలో రాజ్యాధికారం ఉంది. అన్ని పార్టీల్లోనూ రెడ్లు ప్రధానమైన భూమిక పోషిస్తున్నారు. వ్యాపారాలు వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. గ్రామీణ వ్యవస్థలో రెడ్లు ఏ ఊరిలో ఉన్నా వాళ్ళు తప్పకుండా కొద్దిమంది ఉన్న రాజకీయ ప్రాబల్యాన్ని కలిగి ఉంటారు. ఈరోజు ఫార్మా ఇండస్ట్రీలైనా, హాస్పిటల్స్ అయినా, ఇంజనీరింగ్ కాలేజీలైనా, లిక్కర్ షాపులైనా, ఏ విద్యా సంస్థలైనా రెడ్ల చేతిలో ఉన్నాయి. మరి సమాజం అంతరికి రెడ్లు శత్రువులుగా మారిపోవాలా? రెడ్లు సంఘ సంస్కరణ వైపు అడుగులు వేయరా? వాళ్ళలో ఉన్న అహంకారాన్ని లేదా ఇతర కులాల పట్ల వాళ్ళు చూపించేటువంటి చిన్న చూపుని తగ్గించుకోవాల్సిన అవసరం లేదా? ఈరోజు చాలామంది రెడ్డి ఆడపిల్లలు, చాలామంది అన్ని రకాల కులాల వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అలాగే రెడ్డి మగపిల్లలు కూడా అనేక కులాల ఆడపిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు. కాలం క్రమంగా మారుతుంది అనుకున్న కొద్దీ అక్కడక్కడ ఈ కులం పేరుతో రెడ్లు తమ అహంకారాన్ని, ఆధిపత్యాన్ని చూపించడం అనే దుర్మార్గం వల్ల సమాజానికి దూరం అయిపోతున్నారు. ఈరోజు చాకలి వారిని కొట్టారు, ఒక చిన్న పసికందును చంపారు. దీని మీద గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా స్పందించాలి. ఒక కమిషన్ వేయాలి.
ఆ పాప ఆ శిశువు చావుకి కారణమైన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మరి బాధితులు పీడితులు వెళ్ళి ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు నమోదు చేసుకోకుండా ఆల్రెడీ చంపిన వాళ్ళు చేసినటువంటి కేసుని తీసుకోవడం చాలా సిగ్గుచేటు. సరే, ఇప్పుడు మనం ఎంతసేపు రెడ్లను తిడతాం, ఆ చాకలన్నలు ఆ చాకలి ఆ సోదరిమణులు పడ్డ అవమానం, ఆ పసికందు చావు గురించి మాట్లాడుకుంటాం. కానీ మధ్యలో దేవుడు అనేటోడు ఉన్నాడు కదా, ఆ దేవుడి కోసమే కదా ఈ రెడ్లు ఆడ చందాలు వేసుకొని లేకపోతే డొనేషన్లు వసూలు చేసుకొని జాతరకు ఒక కమిటీ వేసుకొని అన్ని వేలం పాటలు వేసుకొని పసుపు కుంకుమ కొబ్బరికాయలు అన్నీ బిజినెస్ చేసుకొని ఆడ ఒక పెద్ద వ్యవహారం చేశారు కదా, దేవుడి కోసమే కదా. వీళ్ళు వెళ్ళింది కూడా దేవుడి కోసమే. మధ్యలో దేవుడు లేడనే విషయం కూడా అర్థమవుతుంటుంది. ఇక్కడ కొద్దిమంది వాళ్ళ చేతుల్లో బంధించారు, మరికొద్దిమంది వ్యాపారం కోసం వాడుకుంటున్నారు. మేము దేవుడే లేడు అంటే మా మీద గుర్రుమని అంటారు కదా. ఈరోజు ఆ శిశువుని చంపింది రెడ్లు అంటున్నాం, ఆ దేవుడి దగ్గరికి రానియకుండా 100 రూపాయలు అడిగింది రెడ్లు అంటున్నాం. మరి దేవుడికి మీకు మధ్య రెడ్లు వచ్చారు కదా, అలాగే పూర్వం నుంచి అయ్యగారులు వచ్చారు, రకరకాల మత పెద్దలు వచ్చారు దేవుడికి ప్రజలకి మధ్య. ఈ మధ్యలో వాళ్ళ వల్ల మీకు నష్టాలు జరుగుతున్నాయి, బాధలు కష్టాలు జరుగుతున్నాయని ఫీల్ అవుతున్నారు. మరి ఈ మధ్యలో వస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తున్నట్టు? ఆ తక్కువ కులంలో రాకు అని రెడ్లను పెట్టిండా, లేదా డైరెక్ట్గా నా దగ్గరికి ఏ భక్తులు రాకూడదు, పలానా కులం వాళ్ళు మీకు నాకు మధ్యలో ఉండాలని దేవుడు వీళ్ళకి ఆయన అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిండా? ఇది ఎప్పుడు ఆలోచిస్తారు? మీ అందరికీ తెలుసో లేదో, కేవలం 100 సంవత్సరాల క్రితమే బాబాసాహెబ్ అంబేద్కరు నాసిక్లో కాలారాం టెంపుల్ దగ్గర ఈ ఉత్సవాలలో మేము కూడా పాల్గొంటాము అని పోరాటం చేసిండు. ఒక 5-6 ఏళ్ళు పోరాటం చేసిండు ఆయన. 5-6 సంవత్సరాల తర్వాత అందులో ఆ ఊరేగింపులో పాల్గొనే హక్కు వచ్చింది. ఇంకా అప్పటికి గుడి లోపల పోయే హక్కు రాలే. పెరియ రామస్వామి వైకోం దేవాలయంలో గుడి లోపల పోయే హక్కు సాధించి పెట్టిండు. అంత కొడితే 100 ఏళ్ళే అవుతుంది. ఈ చాకలి మంగలి కొమ్మరి కమ్మరి బీసీలు ఎస్సీలు గుడి లోపలికి వెళ్ళే అవకాశము 100 ఏళ్ళ క్రితమే వచ్చింది, అంతకుముందు లేనే లేదు. ఓ అని పొలోమని మీ భక్తిని ప్రదర్శించి నానా చూపిస్తూ ఉన్నారు కదా. ప్రజలరా ఆలోచించండి. అలాగే ప్రభుత్వం కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. తలపొగరుతో ప్రవర్తించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. కులం నిజంగా బీసీలకు కూడా ఒక అట్రాసిటీ యాక్ట్ ఉంటే బాగుండేది. ఈరోజు ఒరిస్సాలో చాకలి వాళ్ళు ఎస్సీల జాబితాలో ఉన్నారు. ఇక్కడ ఎవరో మొదట చాకలి వాళ్ళు హెచ్చులకు పోయి మేము పెద్ద కులం అని చెప్పుకోవడం వల్ల వాళ్ళని బీసీఏలో చేర్చారు. వాళ్ళ చేతిలో భూములు లేవు, అధికారులు లేవు. ఎప్పుడో ఒకరు ఏమో ఉండే ఎమ్మెల్యే గారు అంతే. చట్టసభల్లో స్థానాలు లేవు. ఊర్లో కూడా మనం చెప్పుకోదగ్గ గౌరవ మర్యాదలు ఏం లేవు. అయినా ఆత్మగౌరవంతో స్వయం శక్తితో కష్టపడి బతుకుతున్నారు. ఇస్త్రీపెట్టెలు నడిపించుకుంటున్నాం, లేకపోతే రకరకాల ల్యాండ్రీ షాపులు నడిపించుకుంటున్నాం, రకరకాల కూలీ నాలి కాయా కష్టం చేసుకుని బతుకుతున్నారు. వాళ్ళ చేతుల్లో భూములు లేవు. ఎవరో ఏదో ఊర్లో దొరలు ఇచ్చిన అర్ధెకరమో ఎకరమో అదే ఉండొచ్చేమో, కానీ కొద్దిమంది కసిగా చదువుకొని ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళే కొద్దిగా ఉన్నారు. కాబట్టి ఒకసారి రెడ్డిలు ఆలోచించాలి. మీరెందుకని మనువాదాన్ని మీ బుర్రలో పెట్టుకొని 2 కులాలలో ఇది ఒకటి ఎక్కువ ఇది తక్కువ అనే భావనకి ఎందుకు బానిసలు అవుతున్నారు? ఆలోచించండి. రెడ్లు కూడా శూద్రులే, గుర్తుపెట్టుకోండి. గతంలో మల్కాజ్గిరి మేడ్చల్కి ఎంపీగా ఉన్నప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు